2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 100% 2000 నోట్లు రిటర్న్ కాలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇంకా ప్రజల వద్దే 6181 కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో 2000 నోట్లు మార్చుకునే అవకాశం కూడా ఉన్నట్లు ఆర్బీఐ చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి 100% 2000 నోట్లు రిటర్న్ కాలేదు, 6000కు పైగా కోట్ల విలువైన ఆర్బీఐ 2000 నోట్లు బయటే ఉన్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పి ఆర్బీఐ ఏ విధంగా భావిస్తోంది? ఆర్బీఐ ఎలా గమనించింది? దాన్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పడంలో ఉన్న మతలబ్ ఏంటి, అసలు వ్యూహం ఏంటి, దీని వెనుకున్నటువంటి పూర్తి సమాచారం ఇవ్వండి. స్వామి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన ప్రకారంగా చూస్తే 2000 నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజల వద్ద సుమారు 6181 కోట్ల విలువైనటువంటి 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. 2023 మే 19న ఆర్బీఐ ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించినట్లుగా కూడా ప్రకటించింది. ఆ సమయంలో సుమారు 3.56 లక్షల కోట్ల విలువైనటువంటి 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లుగా అంచనా వేసింది. ఇప్పటి వరకు దాదాపు 98.18% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. మిగిలినవి ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లుగా ఆర్బీఐ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ నోట్లను రద్దు చేయలేదని, అవి ఇప్పటికీ కూడా చట్టబద్ధ కరెన్సీగానే అంటే లీగల్ టెండర్ కొనసాగుతున్నాయన్నది కూడా ఆర్బీఐ ఇప్పుడు స్పష్టం చేసింది. అంటే వాటిని ఉపసంహరించుకున్నాం సర్క్యులేషన్ నుంచి, కానీ లీగల్ టెండర్ వాటి చట్టబద్ధతగా దానికి ఉన్నటువంటి వాల్యూ ఇంకా అది ఉంది, కొనసాగుతుంది అన్నది ఈ రోజు విడుదల చేసినటువంటి ప్రకటనలోని ప్రధానమైనటువంటి అంశం. ప్రజలు తమ వద్ద ఉన్నటువంటి 2000 నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆర్బీఐకి పంపించవచ్చు అని కూడా ఈ ప్రకటనలో పేర్కొంది. ఇకపైన ఆర్బీఐ ₹2, అదేవిధంగా ₹5, 2000 రూపాయల నోట్ల ముద్రను కూడా పూర్తిగా ఆపేసినట్లుగా ఈ 2025 వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 10 నుంచి 500 రూపాయల వరకు కూడా నోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ చర్య ద్వారా డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి, అదేవిధంగా పాత నోట్లను నవీకరణ చేసేందుకు దోహదపడే విధంగా ఆ విధంగా చేయడం కోసమే, ఆ లక్ష్యంతోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరి దగ్గరైనా 2000 రూపాయల నోట్లు ఉంటే వాటిని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో డిపాజిట్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆర్బీఐకి పంపొచ్చు, ఖాతాలో కూడా జమ చేసుకోవచ్చు అన్నది ఆర్బీఐ చెప్తూ ఉంది. నిజానికి స్వామి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మే 19న ఈ 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకుల ద్వారా డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకోవటం 2023 అక్టోబర్ 7 వరకు మాత్రమే అందుబాటులో ఉండింది. అయితే ఈ నోట్లను ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంకా మార్పిడి చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఈ రోజు తాజాగా కూడా తెలిసింది. తాత్కాలికంగా అంటే గతంలో ఉపసంహరణకు అనేక కారణాలు చెప్పింది. 2000 రూపాయల నోట్లు 2016 నవంబర్లో 5000 రూపాయలు, అదేవిధంగా 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత తాత్కాలికంగా మార్కెట్లో నగదు అవసరాన్ని తీర్చేందుకే ఈ 2000 రూపాయలు ప్రవేశపెట్టారు. ఈ నోట్ల వినియోగం ప్రజల మధ్య తక్కువగా ఉండటం, అదే కాకుండా ప్రధానంగా పెద్ద మొత్తాల లావాదేవీలకు మాత్రమే ఈ 2000 రూపాయలని ఉపయోగిస్తున్నందువల్ల ఈ నోట్ల అవసరం తగ్గింది. కాబట్టి వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లుగా పేర్కొంది. 2000 రూపాయల నోట్లు ప్రధానంగా 2017లో 17కు ముందు గుర్తించబడ్డాయి. తర్వాత వాటి 4 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే వాటిని చలామణిలో ఉంచారు. ఈ నోట్లు ఏదైతే బయటికి రాకుండా వాటిని కూడా జమ చేయటం మొదలుపెట్టిన తర్వాత వీటిని ఇక చలామణి తీసేయాలని క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీ ప్రకారంగా ప్రజలకు క్లీన్ నోట్లు అందించాలి. ఈ విధానంలో భాగంగానే ఈ పాత నోట్లను ఉపసంహరించుకుంది. ప్రస్తుతం చూస్తే స్వామి, 2025 మార్చి నాటికి మొత్తం 3.56 లక్షల కోట్ల విలువైనటువంటి 2000 రూపాయల నోట్లలో 98.2% మాత్రమే బ్యాంకుల ద్వారా తిరిగి వచ్చాయి. ఇప్పటికీ కూడా 6181 కోట్ల విలువైనటువంటి నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నాయన్నది ఈ ఒక
ఈ రోజు ఇచ్చినటువంటి తాజా ప్రకటనకు స్వాగతం. అవి కూడా త్వరలోనే ఆర్బీఐకి తిరిగి వస్తాయని ఆర్బీఐ భావిస్తోంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.